హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆదిలక్ష్మి కిచెన్. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ దోసకాయ ఎండునెత్తళ్ళ కర్రీ. కావలసినవి: దోసకాయలు, నెత్తళ్ళు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిందండి. నెత్తళ్ళలో వేపుకోవాలి. ఈ మెత్తళ్ళలో వేపుకోవటం వల్ల మంచి టేస్ట్గా ఉంటాయండి. ఈ మెత్తల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. హాట్ వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత వేరే నీళ్లతో 2-3 సార్లు వాష్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. నెత్తళ్ళు వేగాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మీడియం సైజు 3 ఉల్లిపాయలు అండి, అవి కట్ చేసి పెట్టుకున్నాయి. గట్టితో ఒకసారి తిప్పుకోవాలి. మూత వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాయండి, మంచి కలర్ వచ్చినాయి. గరిటతో ఒకసారి తిప్పుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా ఒకసారి తిప్పుకుందామండి. మూత తీసి ఒకసారి చూసుకుందామండి. మగ్గాయండి దోసకాయ ముక్కలు. ఒకసారి తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకోవాలి. అది కూడా తిప్పుకోవాలి. తిప్పుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గేంత వరకు తిప్పుకోవాలి. టమాటా కూడా మగ్గిందండి, తిప్పుకోవాలి అడుగు పట్టకుండా. నెత్తళ్ళలో వేసుకోవాలి. గరిటతో తిప్పుకోవాలి. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి, 1/2 స్పూను. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి. మూత తీసి చూసుకుందామండి. ఉప్పు, కారాలు అన్నీ మంచిగా పట్టాయండి. తిప్పుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకోవటమే. సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ నెత్తళ్ళ కర్రీ రెడీ అండి.